తొవ్వెంట వస్తుంటే టక్కరైందని ఇంటోళ్ళకి తెలిస్తే చిన్నగా టెన్షన్ పడరు. అయ్యో ఏమైందో ఎట్లుందో ఏమన్నా డేంజర్ అంటనా అని ఎమ్మట ఉరికొస్తారు. ఫోన్ మాట్లాడుతుంటే నడిమిట్ల కట్ అయిందనుకో మళ్ళా ఫోన్ కలిసేదాకా పానం అటే తొక్కులాడుతుంటది ఏమైంది కావచ్చని. అసొంటిది అనుకోని ప్రమాదం జరిగి 8 మంది సొరికెల చిక్కబడితే వాళ్ళ కుటుంబాల బాధ ఇంకెట్లుండాలే. 8 రోజులు తిప్పల పడితే ఇవాళ జాడబడ్డది. రాడార్ మిషన్లు, జీపీఆర్, థర్మల్ స్కానర్లతోటి చిక్కబడ్డో లేడున్నారో తెలిసింది. మతలబు తెలవంగానే ఫోరెన్సిక్ టీం వాళ్ళు వచ్చిండ్రు. ఎన్డీఆర్ఎఫ్ టీంలు సింగరేణికెళ్ళి వచ్చిన వాళ్ళు 150 మంది ఇరాం లేకుండా పనులు చేసి టన్నెల్ బోరింగ్ మిషన్, గ్యాస్ కట్టర్లతోటి కటింగ్ చేసిండ్రు. లోపల బురద, మట్టి, నీళ్లు బయటికి తోడిండ్రు. మిషన్ కి ఇవతల 4 అవతల 4 ఉన్నట్టు తేలిందట. మంత్రులు ఉత్తమ్, జూపల్లి సారు, సిఎస్ మేడం సొరంగం కాడికి వచ్చి ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టి పనులు ఎట్లా నడిచిందో అరుచుకున్నారు. అయితే లోకల్ ఎమ్మెల్యే వంశీకృష్ణ సార్ ఈ మాట అన్నాడు. ఈ రాడార్ తోటి అక్కడక్కడ బాడీస్ ఉన్నామని గుర్తించిన అన్నమాట వాళ్ళు చెప్తా ఉన్నారు. వాటిని తీయగానే జనరల్ గా ఫార్మాలిటీస్ పిఎంఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేసి వాటికి కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బాడీ మరి గుర్తుపట్టట్టు ఉన్నాయా లేదా తెలియదు. మొత్తం బాడీ తినంత ఎక్కడెక్కడ పంపించడం జరుగుతుంది. కార్మికులు ఇంటోళ్ళకి ఎట్లా ధైర్యం చెప్తారో వాళ్ళ కుటుంబాలకి ఎట్లా అసరవుతారో మరి.